మావోయిస్టులకు వరుసగా మరో గట్టి దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గరియాబాద్ నౌపాడా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2 రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల అనంతరం ఇవాళ తనిఖీలు చేపట్టగా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఎదురుకాల్పుల్లో హతమైన మావోయిస్టుల్లో 2 మహిళలు ఉన్నట్లు తెలిపారు. మరికొందరు మావోయిస్టులు గాయపడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు చనిపోయినట్లు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన జవాన్ను హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గరియాబాద్ జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఛత్తీస్గఢ్ ఒడిశా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 మహిళలు సహా 14 మంది నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు చనిపోయినట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం గతంలో ₹1 కోటి రివార్డు ప్రకటించింది. మరికొందరు మావోయిస్టులు గాయపడినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. గరియాబంద్ నౌపాడా జిల్లాలో మావోయిస్టులు ఉన్నారని అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పుల అనంతరం భారీ స్థాయిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 1000కు పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు. ఈ ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన జవాన్ను హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగు పడిందని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్న అమిత్ షా భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయమని హర్షం వ్యక్తం చేశారు. నౌపాడా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న రాయచోటికి చెందిన రాఘవేంద్ర మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై మరింత సమాచారం ఆయనను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎన్కౌంటర్ 19th ఆపరేషన్ కు ఇండక్ట్ చేశాము. తర్వాత 28th, తర్వాత 20th నైట్, నిన్న నైట్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ లగాతార్ ఆపరేషన్ ఎన్కౌంటర్ జరుగుతుంది. ప్రజెంట్ మా దగ్గర 14 డెడ్ బాడీస్ అయితే రికవర్ అయినాయి. దాంట్లో సిసిఎం మెంబర్ చలపతి అలియాస్ మల్లా రాజారెడ్డి, ఆయన సిసిఎం మెంబర్ డెడ్ బాడీ దొరికింది. దాంతోపాటు చాలా వెపన్స్, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్, కంట్రీ మేడ్ వెపన్, ఐఈడి, తర్వాత వాళ్ళ చాలా రేషన్, చాలా మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి అనమాట. ఇప్పుడు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ జరుగుతుంది. డెడ్ బాడీ పెరిగేదానికి స్కోప్ ఉంది. అయితే కీలక నేత చలపతి కూడా ఉన్నట్టు చెబుతున్నారు సార్. ఈయనపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఏమైనా రివార్డులు కూడా ఉన్నాయా? చలపతి గారు మీద చాలా కేసులు ఉన్నాయి. ఈవెన్ ఆయన చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ కు, తర్వాత ఈజ్ ఆల్సో ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఉంది. తర్వాత ఆయన మీద ఛత్తీస్గఢ్ లో, ఒడిశాలో చాలా కేసులు నమోదైనాయి అనమాట. ఈజ్ సెంట్రల్ కమిటీ మెంబర్, అంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనమాట. అంటే సెంట్రల్ కమిటీ మెంబర్ ఎన్కౌంటర్ లో చనిపోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అదర్వైజ్ వాళ్ళు అనారోగ్య కారణాల వల్ల చనిపోయేవారు. ఈ ఫస్ట్ టైం ఎన్కౌంటర్ లో ఒక సిసి మెంబర్ మరణించడం జరిగింది. సరే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా? పెరుగుతుందండి. ఇప్పుడు సెర్చ్ జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మా దగ్గర ఒక 14 డెడ్ బాడీస్ అయితే మా హ్యాండ్ లో ఉన్నాయి. సో ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే మృతదేహాల తరలింపుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? ఇప్పుడు జరుగుతున్న మృతదేహాల తరలింపు మా ఎస్ఓజీ టీమ్, ఆరోపి అంతా వాళ్ళ సిఆర్పిఎఫ్ ఆరోపి చేసి, సో డైరెక్షన్ ఇప్పుడు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతుంది కాబట్టి, సో షుడ్ నాట్ బి క్యాజువల్ ఎక్స్చేంజ్. ఎందుకంటే ఇప్పుడు చూసినా కూడా మీరు చూస్తుంటే చాలా చాలా నక్సల్స్ తో మన ఆపరేషన్స్ రిట్రీట్ జరిగేటప్పుడు, అంటే మనం వెనక్కి ఆపరేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి. అందుకోసం క్యాజువల్ గా లేకుండా మినిట్ టు మినిట్ ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తున్నాము. దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ అనమాట. ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో చేసి మనము డెడ్ బాడీస్ ను బయటకి తరలిస్తున్నాం.
అయితే మృతులకు సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం ఏమైనా చేరవేశారా సార్? ఇప్పుడు మనకు ఒక రాజా చలపతి గారు దొరికింది, మిగతా అన్ని ఐడెంటిఫై చేస్తున్నాం అనమాట వాళ్ళ పేర్లు. యాక్చువల్గా ఏంటంటే ఇందాక వేరే కమిటీ సునీల్ సింగ్ డీసీఎం మెంబర్, తర్వాత కొందరు డీజీఎం కమిటీ మెంబర్స్ ఉన్నారని సమాచారం ఉంది. సో వాళ్ళ అంతా ఆఫ్టర్ ఎన్కౌంటర్ కే బాద్ ఫోటోస్ వాళ్ళ ఫేస్ అంతా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ బై టుడే ఈవినింగ్ టుమారో మార్నింగ్ వరకు మనం వాళ్ళ కుటుంబాలకు ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఏమైనా పేలుడు పదార్థాలు కానీ లేకపోతే మందుగుడి సామాగ్రి కానీ స్వాధీనం చేసుకున్నారు? చాలా దొరికినాయి అనమాట. ఎందుకంటే సీసీ మెంబర్ ఉన్నారంటే చాలా సేఫ్టీ సెక్యూరిటీ పాటిస్తారు అనమాట. 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఒక ఫీల్డ్ పెట్రోలింగ్ టీమ్ ఉంటుంది, తర్వాత ఐఈడీ ఉంటాయి, తర్వాత వాళ్ళ సెంట్రీలు ఉంటాయి అనమాట. నిన్న నుంచి ఇప్పటి వరకు దాదాపు మాకు 10 ఐఈడీస్ దొరికినాయి అనమాట. డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళు పెట్టినారు అనమాట. సో దట్ సెక్యూరిటీ ఫోర్సెస్ వస్తే వాళ్ళను న్యూట్రలైజ్ చేయడానికి. అయితే ఈ ఏరియాలో కమ్యూనికేషన్ కి సంబంధించి మావోయిస్టులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు దాని గురించి ఏమైనా తెలిసిందా సార్? అంటే ఇప్పుడు ఇప్పుడు జరిగేది కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. అయితే కులారిఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ మెయిన్పూర్ పోలీస్ స్టేషన్, ఇట్ ఈస్ జస్ట్ 5 కిలోమీటర్ బ్రాడర్ ఫ్రమ్ ఒడిశా అనమాట. అక్కడ నెట్వర్క్ బాగానే ఉంది. దాంతో పాటు వీ రికవర్డ్ వాకీ టాకీస్ ఆల్సో అనమాట. అక్కడ అయితే నెట్వర్క్ ఉంది, జియో డిఫరెంట్ కమ్యూనికేషన్స్ నెట్వర్క్ అయితే అవైలబుల్ గా ఉంది. మా టీమ్ తో కూడా మనం మాట్లాడుతున్నాం. ధన్యవాదాలు సార్.